నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే సిద్ధం సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సతీష్, రవీందర్, వినాయక్, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరకు వెళ్దాం. సతీష్ చెప్పండి, నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే 4వ సిద్ధం సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలు ఈరోజు 4వ సిద్ధం సభ జరగబోతుంది. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రాష్ట్ర రాబోయేటువంటి ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈరోజు రాబోతూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి భీమిలి, దెందులూరు, రాప్తాడు 3 సభలను మించి అంచనాలతో ఈరోజు సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుండి, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుండి కూడా కార్యకర్తలు బయలుదేరి వస్తున్న పరిస్థితి. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక ఈ సభలో చెప్పబోతున్న ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సభకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని ఆ జిల్లాలకు సంబంధించిన ఏవైతే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులు అంతా కూడా బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు కూడా చేరుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడి నుండి మీరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకి వస్తున్నటువంటి జనాదరణ చూస్తే ఏమనిపిస్తుంది? ఈ సభ ఎలా జరగబోతుంది అనుకుంటా ఉన్నారు? 3 పార్టీలు కలిసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సభ ఎలా జరగబోతున్నారు? మేము పల్నాడు జిల్లా వినుకొండ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి మీద గెలవలేక పవన్ కళ్యాణ్ని, బీజేపీని ఇద్దరిని కలుపుకొని పడిగాపులు కాపి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఇప్పుడు 3 పార్టీలు కలిసి జగన్ ఒక్కడిని ఢీకొనడానికి వస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం 2024లో ఆపడానికి ఎవరు సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ, నాడు నేడు కింద పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ, చెప్పిన హామీలు ప్లస్ చెప్పని హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి డే టు చేశాడు. అందరికీ డీబీటీ ద్వారా సుమారు 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ ట్రాన్స్లేషను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా డీబీటీ ద్వారా అకౌంట్స్కి వేసేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ కూడా ఒక మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము ఆరోగ్యశ్రీ కొంతమందికే ఇస్తుంది. ఆరోగ్యశ్రీ కొంచెం ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళకి కానీ కేవలం అందరికీ అట్టడుగు స్థాయి, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ఇవ్వడం, ఉచిత విద్య ఇవ్వడం, ఈ అన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్గా చేయటం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 151 సీటు వచ్చేసినాయి, 175కి ఎంపీలు 22 వచ్చాయి. ఈసారి అదే మెజార్టీకి 1 సీటు కూడా తగ్గకుండా వచ్చిద్దని మేము నమ్ముతున్నాము. జగన్మోహన్ రెడ్డి కూడా నమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధపు కోతలు కూర్చున్నా కానీ జనాలు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రంలో. కంపల్సరీగా 2014 రుణమాఫీ అని ఒక అబద్ధంతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇప్పుడు 2024 కూడా ఏదో ఒక అబద్ధం ఆడి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చూస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మాటలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి సారమ్మిటే అందరూ పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాయి. ఈ సిద్ధం సభ 3 సభల కన్నా, ఇప్పుడు జరిగిన 3 సభల కన్నా ఈ పల్నాడు జిల్లా, ఈ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోకి సుమారు 15 లక్షల మంది జనం వస్తున్నారని అంచనా వేస్తున్నారు. కంపల్సరీగా వస్తారు. ఇవాళ మేనిఫెస్టో 2024 ఎలక్షన్ని దిశానిర్దేశం ఇచ్చేసి ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నాడు. ఈ క్లారిటీ కోసం ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా కదిలి రాబోతుంది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకంటే ఒక్కొక్క సభకు సంబంధించి ఒక్కొక్క ప్రసంగం కూడా కార్యకర్తలను ఉద్దేశించి, అదేవిధంగా ఏ విధంగా ఎన్నికల కార్యాచరణకు వెళ్ళాలి అంశానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్ననే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా పొత్తులు అవసరమని భావించినట్టు. సో ఇప్పుడు ఆ పొత్తులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. కవిత, సతీష్ మీరు హోల్లో ఉండండి. నెక్స్ట్ వినాయక్ దగ్గరికి వెళ్దాం. వినాయక్ చెప్పండి, గత 3 సభలకు కూడా ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడం మనం చూసాం, సక్సెస్ అవడం మనం చూసాము. సో ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చారిత్రాత్మకంగా నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఈ సభ
ఎలాంటి జోష్ నింపనుంది అంటే ఏం చెప్తారు, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ఏదైతే రాప్తాడు సభను మించిన స్థాయిలో ఇక్కడ పెద్ద స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి కనిపించుకోవచ్చు. ఇక్కడ మేదరమెట్టలో దేశ చరిత్రలోనే తొలిసారిగా దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారు ఈ సభకు అనేది అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి చాలా జిల్లాల నుంచి ఇప్పటికే కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం ఈరోజు సిద్ధం సభ ఎలా ఉండబోతోంది. ఇప్పటి వరకు చూస్తే కనుక రాప్తాడు సభ దేశ చరిత్రలో ఒక కొత్త సువర్ణాక్షరాలను లిఖించదగ్గ సభగా చెప్పుకుంటున్నారు మీ వైఎస్ఆర్సీపీ నేతలంతా. ఇప్పుడు ఈ రోజు మేదరమెట్ల సభ ఎలా జరగబోతుంది, ఏ విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క మాటలను మీరు వినడానికి ఆసక్తి చూపుతున్నారు? మొట్టమొదటిగా మనం చూసుకుంటే భీమిలిలో మొదలైందండి ఇది ఈ సిద్ధం సభ అనేది. భీమిలి బీచ్ పరిసరాల సాక్షిగా చుట్టుపక్కల ఆ రోజు 2 లక్షల మంది అనుకుంటే దగ్గర దగ్గర 3 నుంచి 5 లక్షల మంది వరకు హాజరైన పరిస్థితి. దాని తర్వాత ఏలూరు నుంచి మనం అంతా ఎలుగెత్తి చాటి మా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి మీకు మేమున్నామని చెప్పేసి ఎలుగెత్తి చాటి చేకొట్టారు ఏలూరులో. నెక్స్ట్ రాప్తాడు వచ్చేసరికి రాయలసీమ రహదారులన్నీ నింపేశారు. నెక్స్ట్ మేదరమెట్లు వచ్చారు. ఈరోజు మేదరమెట్ల మేము అద్దంకి నుంచి అందరం కలిసికట్టుగా బయలుదేరి మేదరమెట్ల మూల నుంచి మొండిగా బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు, ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఈరోజు సభ ఎలా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? మేము ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఈరోజు సభ చాలా భారీ ఎత్తున అందరి సమక్షంలో భారీ మెజారిటీతో మనం 170 సీట్లు గెలవబోతున్నాం. ఇది అందరి ప్రజల సంక్షేమం కోసం జగనన్న మనందరికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. చాలా మంది బెనిఫిషరీ చాలా ఓపికతో ఉన్నారు. రేపు అన్ని ఎంపీలు అన్ని 170 స్థానం మనం గెలవబోతున్నాం. సార్ మీరేం చెప్తారు, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఈరోజు సభ భారీ స్థాయిలో ఉంటుందంటున్నారు, కార్యకర్తలు మీరందరూ కూడా ఇప్పటికే చాలామంది వస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఈ సభ? నా పేరు శివాజీ అండి. అద్దంకి నియోజకవర్గం పానెం హనుమిరెడ్డి యూత్. అద్దంకిలో ఈసారి పానెం హనుమిరెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించబోతున్నాం. 100% మేము హామీ ఇస్తాం. ఎందుకంటే మేము పేదల పక్షాన్ని నిలబడే పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ అనేది ఒక కీలకమైన పార్టీ. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఒక కీలకమైన పార్టీ.